హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను పల్లవి. మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు స్లో మార్నింగ్స్ అనమాట. చాలా రోజుల తర్వాత మార్నింగ్ రొటీన్ చేస్తున్నా నేను. యూజువల్గా ఓన్లీ షార్ట్స్ చేస్తాను కదా మార్నింగ్ మా బాబు స్కూల్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్ రొటీన్ అలాగా. పెరుగు తోడు పెట్టాను, తోడుకుందో లేదో చూశాను, మంచిగా తోడుకుని పోయింది. ఇంకా ఇక్కడైతే మా మార్నింగ్ డ్రింక్ కోసం వాటర్ పెట్టేసి అందులో ధనియాలు మెంతులు వేసేసి వాటర్ అయితే బాయిల్ చేసేస్తున్నాను. అవి నేను మా హస్బెండ్ చెరొక గ్లాస్ అయితే తాగేస్తాము. అవి అయ్యాక కాఫీ కావాలి కదా, కాఫీ కోసం శ్రీకర్కి పాలు ఇవ్వడం కోసం ఇక్కడ పాలు కూడా కాగపెడుతున్నాను. సో ఏంటి ఇవాళ చాలా రోజుల తర్వాత రొటీన్ చేస్తున్నాను అని అనుకుంటున్నారా? మా బాబుకి ఒక 4 days బ్రేక్ వచ్చింది. నిన్న చెప్పిన షార్ట్లో చెప్పాను కదా ఫస్ట్ క్లాస్ అయిపోయింది అని. సెకండ్ క్లాస్కి మండే నుంచి పంపించాలి. సో ఈ 3 days కొంచెం స్లో మార్నింగ్స్, పీస్ఫుల్ మార్నింగ్స్ అనమాట. యూజువల్గా నేను మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ మానేసాము. కంప్లీట్గా 1 కల్లా లంచ్ చేసేస్తాము రోజు. కాకపోతే ఈరోజు శ్రీ ఉన్నాడు కదా, తన కోసం ఎలాగో చేయాలి కదా, సో అందరి కోసం బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాను. హాలిడేస్ కాబట్టి ఎలాగో కొన్ని స్పెషల్స్ చేయాలి కదా, సో అందుకని పూరీ చూస్ చేసుకున్నాడు. సో సరే కదా అని పూరీ కోసం ఇక్కడ గోధుమ పిండి అంతా బౌల్లోకి వేసి పెట్టాను. ఈలోపు ఈ వాటర్ బాయిల్ అయిపోయినాయి. ఇంకా ఈ వాటర్ కూడా తాగేస్తామన్నమాట. ఎవ్రీ మార్నింగ్ ఈ వాటర్ అయితే కన్జ్యూమ్ చేస్తాము మ్యాక్సిమమ్ ఆఫ్ టైమ్స్. తర్వాత అయితే ఇంకా పూరీ కోసం పిండి కలిపేసుకున్నాను. నేను గోధుమ పిండిలో సాల్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి వాటర్తో కలిపేస్తాను అనమాట. నార్మల్గా నాకు చపాతీకి ఎలా కలుపుతానో పూరీకి అలాగే కలుపుతాను. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు నాకు. రెండింటికి సేమ్ లాగే కలుపుతాను నేను. ఇంకా సింపుల్గా ఆలూ కర్రీ చేసేద్దామని అనుకున్నాను. ఎందుకంటే మామూలుగా అయితే మనకి హోటల్ స్టైల్ క్యారెట్, బఠానీ ఇవన్నీ వేసి చేసుకుంటాం కదా శనగపిండి, అలా కూడా చేస్తాను నేను. కాకపోతే లంచ్లోకి మళ్ళీ ఇంకేదో స్పెషల్స్ అడుగుతారు కదా, సరే కదా సింపుల్గా ఆలూ కర్రీ చేసేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇది చాలా సింపుల్, ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ముందు గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని తాలింపు దినుసులన్నీ వేసేసుకున్నాను. అంటే జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ వేసేసుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర కొంచెం డ్రై అయిపోయినట్టుగా ఉంది, అందుకే నేను వేయలేదు. సో ఈ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వీలైనంత సన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకోవటమే. మనం పూరీలోకి కానీ చపాతీలోకి కానీ రకరకాల కర్రీలు చేస్తూ ఉంటాం కదా, సో అందులో ఇదొక వర్షన్ అనమాట. తొందరగా అయిపోవాలి అనుకుంటే నేనైతే ఇలా చేసేస్తా. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకొని ఆనియన్స్ కూడా చాలా బాగా వేగిపోవాలన్నమాట. అంటే బాగా దగ్గరకు వచ్చేసి అలా వేగిపోవాలి. వీడియోలో చూస్తారు మీరు. యూజువల్గా నేను పూరీ అయితే నైట్ టైం చేస్తూ ఉంటాను, మార్నింగ్స్ అసలు చేయను. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడే ఎండలు బాగా ఉన్నాయి. ఇంకా ఏప్రిల్లో అలా అయితే మార్నింగ్ ఇంకా ఆయిల్ ఫుడ్ తిని ఇంకా బయటకు వెళ్ళడం అనేది ఉండదు. దాని గురించి ఇంకా సరేలే ఇవాళ అడిగాడు కదా చేద్దాము అని స్టార్ట్ చేశాను. మామూలుగా మనకి ఆనియన్, ఆలు, బఠానీ, శనగపిండి, క్యారెట్ ఇవన్నీ వేసుకుని చేసుకుంటాం కదా, కరివేపాకు, ఆ కర్రీ చాలా బాగుంటుంది లైక్ హోటల్ స్టైల్లో. బట్ ఏంటంటే అది కొంచెం టైం టేకింగ్ అనమాట, టైం తీసుకుంటుంది. ఆలు విడిగా బాయిల్ చేసి క్యారెట్ బాయిల్ చేసి అలా వండుకుంటాం కదా. నైట్ టైం ఎప్పుడైనా పూరి చేస్తే మాత్రం మ్యాక్సిమం టైమ్స్ ఆ కర్రీ చేస్తాను. ఇంకా ఆనియన్స్ వేసేసిన తర్వాత కొంచెం మగ్గిపోయిన తర్వాత దీనిలో ఉప్పు, పసుపు యాడ్ చేస్తున్నాను. కారం నేనేమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా మొత్తం తీసేసుకున్నాము. ఇంకా ఈ కర్రీలో కారం అనేది ఏమీ యాడ్ చేయమన్నమాట. తర్వాత ఇంకా ఆలు కూడా నార్మల్, ఇవి పచ్చివే, ఏమీ బాయిల్డ్ కాదు, పీల్ చేసేసి ముక్కలుగా కట్ చేసేసుకుని వేసుకుంటున్నాను. గిన్నెలో వేసిన తర్వాత అర్థమైంది నేను కొంచెం పెద్దగా కట్ చేశాను అని చెప్పి. ఇంకొంచెం సన్నగా కట్ చేసుకుంటే కర్రీ తొందరగా అయిపోతుంది. మీకు సమ్మర్లో కానీ సమ్మర్ హాలిడేస్ అంటే ఏం గుర్తొస్తాయి? చిన్నప్పుడైతే అందరూ సమ్మర్ హాలిడేస్ ఇస్తే అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళు కదా. నేనైతే నా 10th క్లాస్ వరకు నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే చదువుకున్నాను. కాబట్టి నేను రివర్స్ అనమాట. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని హాలిడేస్కి, ఏలూరు వెళ్ళేదాన్ని మోబ్దేవ్ నుంచి. సో వెయిట్ చేస్తూ ఉండేదాన్ని ఎప్పుడు హాలిడేస్ వస్తాయా అని చెప్పి. సో నాకు హాలిడేస్ ఇచ్చినప్పుడు కన్నా శ్రీకి ఇలా ఎప్పుడైనా బ్రేక్ ఇస్తే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చిన్నప్పుడు గుర్తొస్తుంది అనమాట. అప్పుడు హాలిడేస్ ఇస్తే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను నేను, ఇప్పుడు వీడికి ఎక్కువ హాలిడేస్ ఇస్తే హ్యాపీగా ఉన్నాను అనుకుంటే నాకు ఇప్పుడే ఉన్నానేమో అనిపిస్తుంది. అంటే నార్మల్గా కూడా ఒక ఇయర్ జరుగుతున్నప్పుడు 3-4 days హాలిడేస్ యూజువల్గా వస్తూనే ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే ఇలా హోంవర్క్స్ లేకుండా, బర్డెన్స్ లేకుండా ఇప్పుడు చదవడానికి ఏమి ఉండదు కదా. రేపు మండే నుంచి ఫ్రెష్ మైండ్ తోటి వెళ్తారు. కొత్త టీచరు, కొత్త క్లాసు అంతా కొత్త కొత్తగా ఉంటుంది కాబట్టి ఈ 3 రోజులు ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. సో మనకు కూడా వాళ్ళని కూర్చోబెట్టి చదివించాలి అన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. మళ్ళీ ఇంకా ఏప్రిల్ 25th 26th మళ్ళీ హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఇంక అప్పటి నుంచి ఇంక అప్పుడైతే ఇంకొంచెం మరీ
కూల్గా ప్లెజెంట్గా నడుస్తూ ఉంటుంది. బయట ఎండగా ఉన్నా కూడా మనకి టెన్షన్ ఫ్రీగా ఉంటుంది అనమాట. పనులన్నీ టైం టు టైం చేయాల్సిన పనిలేదు కదా, దాని గురించి. ఇంకా నాకు చిన్నప్పుడైతే అలా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం హాలిడేస్ అని గుర్తుండేది. నాకు ఇప్పుడైతే ఫస్ట్ థింగ్ మల్లెపూలు గుర్తొస్తాయి. సమ్మర్ వస్తే చక్కగా దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ ఆ పూలు మళ్ళీ మనం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. మళ్ళీ మా బాబీ హాలిడేస్ గుర్తొస్తాయి, తర్వాత ఐపీఎల్ మ్యాచెస్ గుర్తొస్తాయి అనమాట. ఇంకా ఈ పక్కన కర్రీ అయితే అవుతూ ఉంది. అలాగే నేను పూరి చేసేసి పూరి కూడా వేస్తున్నాను అనమాట. మా హస్బెండ్కి ఏదో మీటింగ్ ఉందంట, సో మీటింగ్ లోపు పెట్టేయమంటే నేను ఇంకా ముందు పూరి కూడా చేసేస్తున్నాను. మామూలుగా అయితే కర్రీ అయిన తర్వాత వేడివేడిగా పూరి చేసుకుంటాం కదా, సరే ఈ రెండు కూడా నేను ఒకేసారి అయిపోతాయి అని చెప్పి తనకి మీటింగ్ ఏదో ఉందంటే ఇంక ఇలా చేసేస్తున్నాను అనమాట. సో చాలా రోజుల తర్వాత మార్నింగ్ టిఫిన్ తింటున్నాం మేము. యాక్చువల్గా చాలామంది చెప్తారు హెల్దీ కాదు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయటం అని. మరేంటో మాకు అలా అలవాటు అయిపోయింది. ఆ వాటర్ తాగేసి కాఫీ తాగేసే లోపే మాకు ఫుల్ఫిల్లింగ్గా ఉంటుందన్నమాట. ఇంకా 1 కల్లా లంచ్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుని తినేస్తూ ఉంటాము. మార్నింగ్ శ్రీకర్కి వేరే లంచ్ ఉంటుంది, మళ్ళీ మా కోసం మేము ఏదైనా వండుకుంటాం కదా, ఎందుకంటే తనకి లంచ్ బాక్స్లో ఇచ్చింది మేము తినలేము, మేము తినేది తను తినలేడు అనమాట. అలా జరుగుతూ ఉంటుంది రోజు. బట్ ఇలా హాలిడేస్ ఇచ్చినప్పుడు మాత్రం చక్కగా నచ్చిన ఫుడ్ చేయడానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట. కొంచెం హెల్త్ అటు ఇటు అయినా కూడా రోజు చేయం కదా, ఇలాంటప్పుడే కదా అన్న ఫీలింగ్ ఉంటుంది. సమ్మర్లో కూడా అంతే, ఎండ ఎంత ఉన్నా ఎంతసేపు కిచెన్లో ఉండలేకపోయినా కూడా అడిగినవన్నీ చేయడానికే ఇష్టపడతాను నేను. మీకు సమ్మర్ హాలిడేస్ అంటే చిన్నప్పుడు ఏం గుర్తొచ్చాయి, ఇప్పుడు ఏం గుర్తొస్తాయి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా పక్కన కర్రీ అయిపోతుంది, ఇక్కడ పూరి కూడా రెడీ అయిపోతుంది అనమాట. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ని ట్యాప్ చేశారు అంటే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, హ్యాపీగా మీకు టైం ఉన్నప్పుడు వీడియో అనేది వాచ్ చేసేయచ్చు. నేను ఇక్కడ కాఫీ కూడా తాగుతూ పూరి వేస్తున్నాను, ఎందుకంటే తాగి ఆరాంగా వేద్దాం అనుకుంటే చెప్పాను కదా టైం లేదని చెప్పి. యూజువల్గా కాఫీ మాత్రం నేను ఎంజాయ్ చేస్తూనే తాగుతాను, అలా వేరే పనులు చేస్తే తాగను. బట్ ఇవాళ ఆప్షన్ లేదనమాట. ఇంకా పూరి రెడీ అయిపోయింది, కర్రీ కూడా దగ్గరకు వచ్చేసింది. ఈ కర్రీ ఏంటంటే మనం ఇలా మ్యాష్ చేస్తే స్మాష్ అయిపోవాలి, సరే కదా అని చెప్పి ఇంకా నేను పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతో చేసేస్తే ఏంటంటే దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. మనం పూరిలో నంచుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా ఇందులో ఏం ఇంగ్రీడియంట్స్ ఏం వేయక్కర్లేదు. తాలింపు వేస్తాము, పచ్చిమిర్చి వేస్తాము, కరివేపాకు వేస్తాము, ఆనియన్స్ వేసుకుంటాము, మగ్గిపోయిన తర్వాత ఉప్పు పసుపు వేసుకుంటాము, తర్వాత ఆలు కట్ చేసిన పీసెస్ వేసుకుంటాము, సరిపడిగా వాటర్ వేసేసుకుంటాం అంతే. ఆయిల్ కూడా తక్కువే పడుతుంది, ఎక్కువ పట్టదు. వాటర్ ఏంటంటే మనం ఆలు బాయిల్ అయ్యేంత వరకు వాటర్ వేసుకోవాలి. అలాగే మనకి వాటర్ ఇలా కావాలా లేకపోతే థిక్గా కావాలా అనేది నేనైతే మీడియంగా ఉంచుతాను, మరీ అంత వాటరీగా ఉంచును, అలా అని మరీ థిక్గా కూడా ఉంచును అనమాట. సో ఇదైతే నాకు కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, బట్ మాకు ఈ కర్రీ ఇలాగే నచ్చుతుంది, కొత్తిమీర కూడా వేయట్లేదు నేను. సో ఆలు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి కర్రీ ట్రై చేయండి. అంటే హరీబరీగా ఉన్నప్పుడు పూరి తినాలి అని అనుకున్నప్పుడు చాలా తొందరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. మంచి స్మెల్ వస్తుందని చెప్తున్నా ఇక్కడ నేను. సో ముగ్గురం అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా ఈరోజు ఒక కలరింగ్ బుక్ ఆర్డర్ చేస్తే అమెజాన్లో అప్పుడే వచ్చిందనమాట. శ్రీకర్కి డ్రాయింగ్ అన్న కలరింగ్ అన్న చాలా ఇష్టము. అంటే హాబీస్లో ఇంకా ఉన్నాయిలే కానీ బట్ ఈ రెండు బాగా ఇష్టం అనమాట. సో బుక్ రాగానే ఇంకా నేను వేసేస్తా కలరింగ్ చేసేస్తా అంటే సరే కదా అని ఓపెన్ చేసి ఇచ్చాను. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను అనమాట, ఈ 4 డేస్లో డ్రాయింగ్ చేసుకుంటాడులే అని చెప్పి. సో అది ఇంకా హిందీ వర్ణమాల కూడా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పాను. సరే లంచ్ తర్వాత చేస్తాను అని చెప్పాడు అనమాట. సరే కదా అని చెప్పి ఇక్కడ ముందైతే ఇలా డ్రాయింగ్ వేస్తున్నాడు. స్లో మార్నింగ్స్ నాకు భలే నచ్చేసాయి, అందుకే వ్లాగ్ కూడా చేశాను ఇవాళ చాలా రోజుల తర్వాత. యూజువల్గా ఎప్పుడు అనుకుంటా కానీ మార్నింగ్ చేయాలి అని హడావిడిగా హరిబరిగా ఉంటుందన్నమాట. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.